బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెబుతున్నారు. వరుసగా కీలక నేతలు కారు పార్టీకి షాక్ ఇస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా చేయగా వెంటనే బోత్ ఎమ్మెల్యే అదే బాట పట్టారు. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరం కానున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులో చేరినట్లు, అంతేకాదు బోత్ ఎమ్మెల్యే టికెట్ కూడా రాథోడ్ బాపురావు ఇచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన టికెట్లలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈసారి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానంలో అనిల్ జాదవ్ ను బరిలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో బీఆర్ఎస్ పార్టీపై బోత్ ఎమ్మెల్యేకి అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెబుతున్నారు. వరుసగా కీలక నేతలు కారు పార్టీకి షాక్ ఇస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా చేయగా వెంటనే బోత్ ఎమ్మెల్యే అదే బాట పట్టారు. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరం కానున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేరినట్లు తెలుస్తోంది. అంతేకాదు బోత్ ఎమ్మెల్యే టికెట్ కూడా రాథోడ్ బాపురావుకి ఇచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన టికెట్లలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈసారి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానంలో అనిల్ జాదవ్ ను బరిలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో బీఆర్ఎస్ పార్టీపై బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెప్తున్నారు. వరుసగా కీలక నేతలు కారు పార్టీకి షాక్ ఇస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా చేయగా వెంటనే బోత్ ఎమ్మెల్యే అదే బాట పట్టారు. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరం కానున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేరినట్లు తెలుస్తోంది. అంతేకాదు బోత్ ఎమ్మెల్యే టికెట్ కూడా రాథోడ్ బాపురావు ఇచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన టికెట్లలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈసారి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానంలో అనిల్ జాదవ్ ను బరిలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో బీఆర్ఎస్ పార్టీపై బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెబుతున్నారు. వరుసగా కీలక నేతలు కారు పార్టీకి షాక్ ఇస్తున్నారు. అలాగే తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా చేయగా వెంటనే బోత్ ఎమ్మెల్యే అదే బాట పట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి జోషి లైవ్ ద్వారా అందిస్తారు. జోషి చెప్పండి. ప్రియా, ఆదిలాబాద్ కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ తగిలిందని చెప్పవచ్చు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాథోడ్ బాపురావు ఆ పార్టీకి అంటే ఇంతవరకైతే అధికారికంగా రాజీనామా చేయనప్పటికీ కూడా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడము అనేటటువంటిది పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితిగానైతే మనం పేర్కొనవచ్చు. అయితే ఈ కొద్ది రోజుల క్రితము అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ప్రకటించినటువంటి నేపథ్యం నుండి కూడా ఆయన పార్టీ విషయంలో అంటే అధిష్టానం విషయంలో పూర్తిగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా తన అసంతృప్తిని ఎక్కడ కూడా వెళ్ళగక్కకుండా కేవలం విధేయత చాటుతూ మాత్రమే వస్తున్నటువంటి రాథోడ్ బాపురావు ఉన్నట్టుండి కొద్ది రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేకపోతే ఏదా అనేటటువంటి విషయం త్వరలోనే వెల్లడిస్తానని చెప్పి పేర్కొనడం అనేటటువంటిది అప్పట్లో చర్చాంశంగా మారినటువంటి విషయము. అదే క్రమంలో ఈ రోజు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన కలవడము అనేటటువంటిది పూర్తిగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. అయితే ఆయన ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనేటటువంటి విషయం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారినటువంటి విషయము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తము 3 ఎస్టీ నియోజకవర్గాలు ఉండగా కేవలం ఒకటి ఆసిఫాబాద్ మినహా మిగతా 2 చోట్ల కూడా సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేయనటువంటి విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి 2 చోట్ల కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా 2 దఫాలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా స్వంత పార్టీ అధిష్టానం పైన తిరుగుబావుట ఎగరేసినటువంటి పరిస్థితి. అయితే ఖానాపూర్ కు సంబంధించినటువంటి రేఖా నాయక్ ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆమె ఇదివరకే వెల్లడించడం జరిగింది. ఇది మరొక ముందే మళ్ళీ తాజాగా బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు టిపిసిసి అధ్యక్షుడిని కలవడము అనేటటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇది వరకు ప్రకటించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి బోత్ నియోజకవర్గాన్ని కూడా అంటే పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంటే రాథోడ్ బాపురావు ఇదివరకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యులతో టచ్ లో ఉన్నారు అనేటటువంటి ఒక విషయం ఇక్కడ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఆయన ఈ రోజు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలవటము అనేటటువంటిది అంటే రాబోయే ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోత్ బరిలో నిలుస్తారా అనేటటువంటి ఒక ఉత్కంఠకు దారితీసినటువంటి అంటే కారణమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున గనక బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బోత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల పైన పూర్తిగా తీవ్రమైనటువంటి ప్రభావం ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనుచరగణము మద్దతుదారులే కాకుండా లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా వరకు ఓటర్లు కూడా ఆయనకు మద్దతుదారులుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే గిరిజనేతరులలో కూడా ఆయనకు చాలా వరకు ఫాలోవర్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో చుక్కలు కనిపిస్తాయనేటటువంటి టాక్ మాత్రం ప్రజల నుండి వినిపిస్తుంది. ప్రియా, అయితే జోషి ఇప్పుడు చూసుకుంటే వరుసగా బీఆర్ఎస్ నుంచి రోజుకో రాజీనామా లేఖలు అందుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కి వెళ్లే నెపంతో ఉంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయనకు బోత్ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే బోత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరక దశాబ్దాలు గడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో టీడీపీ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగినటువంటి పరిస్థితి. అలాగే ఉద్యమ సమయం నుండి ఇప్పుడు ప్రస్తుతము ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావు సైతము గతంలో ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి పరిస్థితి. అటు తర్వాత చూసినట్లయితే వరుసగా అక్కడ టీఆర్ఎస్ హవా నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం మారినటువంటి స్థితిగతులు ఆ పరిస్థితుల నేపథ్యంలో ఈ మారు బీఆర్ఎస్ కు అక్కడ గడ్డుకాలం ఉందనేటటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టడం అనేటటువంటిది కూడా అక్కడ బీఆర్ఎస్ ఎన్నికల ఫలితాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అనేటటువంటి చర్చ కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఖరారైన రోజు నుండి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నటువంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కనుక అక్కడ ఖరారైనట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశంగా మాత్రం మనం పేర్కొనవచ్చు. ప్రియా,
అయితే జోషి ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాలు జరుగుతున్నాయి. అంటే అధికార పార్టీ బుజ్జగించే చర్యలు ఏం చేపట్టట్లేదా? ఎందుకని రోజుకో రాజీనామా లేఖలు వస్తున్నాయి? వాస్తవంగా చూసినట్లయితే ప్రియా, అధికార బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అభ్యర్థుల విషయంలో అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా అంతర్గత విషయమే అయినప్పటికీ కూడా మనం విశ్లేషించాల్సిన పరిస్థితి కనుక ఉత్పన్నమైతే ఖచ్చితంగా అధికార బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము కొంత అహంకారపూరితంగా అభ్యర్థుల విషయంలో వ్యవహరిస్తుందనేటటువంటి విషయాన్ని మాత్రం మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా గెలుపు గుర్రాల వైపే మొగ్గు చూపడము అనేటటువంటిది పరిపాటి విషయం. కానీ ఈ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంది అనేటటువంటి విషయం మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఒకవైపు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడము, అలాగే కేవలం ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా స్థానికేతరుడు జిల్లాయేతరుడైనటువంటి జాన్సన్ నాయక్ కేవలం కేటీఆర్ కు సన్నిహితుడు అనేటటువంటి ఏకైక కారణంతో టికెట్ కేటాయించారు అనేటటువంటి ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉండగా, అదే సమయంలో ఒక జెడ్పీటీసీ సభ్యుడిని ఎమ్మెల్యేగా ఖరారు చేసినటువంటి ఆ పార్టీ అధిష్టానం అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక నాయకుడిని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేయకపోవడము ఒకటైతే, కేటీఆర్ అపాయింట్మెంట్ కొరకు రోజుల తరబడి ఎదురు చూసినప్పటికీ కూడా ఆయనకు కనీసం కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడము అనేటటువంటిది ఆ అధికార బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అహంకారపూరిత చర్యగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అంటే తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి నిరాకరించడము, ముఖం చాటేసినటువంటి పరిస్థితుల్లో సాధారణ వ్యక్తి అయినా సరే నొచ్చుకునేటటువంటి పరిస్థితి. అదే 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఒక నాయకుడికి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ పరిస్థితుల్లోనే రాథోడ్ బాపురావు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అనేటటువంటిది కొంత ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో బోత్ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాథోడ్ బాపురావు నిలిచేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే ఇక్కడి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు చాలా వరకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితుల దిశగా కూడా అడుగులు పడుతున్నాయని మనం చెప్పవచ్చు ప్రియా. అయితే జోష్ ఇప్పుడు చూసుకుంటే అభ్యర్థుల లిస్టు ఖరారు ఎవరికైతే అభ్యర్థులని ఖరారు చేసిందో వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఎవరైతే అభ్యర్థులు కారో వారిని ముందే లైట్ తీసుకుంది. అంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారు అని అధికార పార్టీకి ముందే తెలుసా, అందుకని ఇలా బుజ్జగింపులు చర్యలు చేపట్టకుండా లైట్ తీసుకుంటున్నాను అని అనుకోవచ్చు మనం. పైకి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఒక మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి మానసిక భావనలు మరో విధంగా ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తోంది. అంటే 2 దఫాలుగా ఎమ్మెల్యేలుగా ఎవరైతే కొనసాగారో అక్కడ ఎవరికైతే ఆల్టర్నేట్ అంటే ప్రత్యామ్నాయ నాయకత్వం ఏ చోటనైతే లేదో అక్కడ వాళ్ళు ఖచ్చితంగా అంటే ఇష్టమైన కష్టమైన ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లనే ఖరారు చేసినట్లుగానైతే అదే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క నలుగురు ఒకచోట గుమిగూడినా కూడా తమ నాయకుడు తప్ప అదే బీఆర్ఎస్ కు మరో ప్రత్యామ్నాయం లేదు అనేటటువంటి ధోరణిలోనే వాళ్ళ వ్యాఖ్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క వ్యవహారాన్ని మనము అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం అహంకారం అనడానికంటే కూడా ఆత్మరక్ష ధోరణి అనే పదాన్ని వాడటం సబబుగా ఉంటుందేమో అని అనిపిస్తోంది. అంటే పూర్తిగా అభ్యర్థులను పక్కన పెట్టి టికెట్లు ఖరారు కానటువంటి వారి విషయంలో ఒక రకంగా వ్యవహరిస్తున్నటువంటి అధిష్టానం అదే సమయంలో ఖరారు అంటే ఎవరి పేర్లైతే ఖరారు చేయడం జరిగిందో వాళ్ళ విషయంలో వాళ్ళని పూర్తిగా బుధాలకు ఎత్తుకోవడము అనేటటువంటిది బీఆర్ఎస్ కు సంబంధించి గత టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి చరిత్రను చూసినట్లయితే గతానికి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చాలా సందర్భాల్లో గత 2000 ఎన్నికల సమయానికంటే ముందు కేవలం కేసీఆర్ బొమ్మ కారు గుర్తు మాత్రమే తమ పార్టీని గెలిపిస్తుంది అని చెప్పి బీరాలు పలికినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఆ ధోరణిని వీడి కేవలం అభ్యర్థులను తమ బుధాలకు ఎత్తుకునేటటువంటి ధోరణి అవలంబిస్తుండటము అనేటటువంటిది ఆ యొక్క పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా ప్రస్ఫుటంగా మనకు అంటే చూపిస్తున్నటువంటి పరిస్థితిగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కనుక జరిగినట్లయితే రాబోయే రోజుల్లో ఒకవేళ ఏమాత్రం అసంతృప్తి పెళ్లుబుకినా కూడా ఆ పార్టీ చీలికల దిశగా వెళ్తుంది అనేదానికి కూడా ఇది ఒక సంకేతంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అనుకున్నంత స్థాయిలో సీట్లు కనుక రానటువంటి పరిస్థితుల్లో గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చేరి అధికారాన్ని అనుభవించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చరిత్ర ఉందో
ఈ మారు దానికి విరుద్ధంగా అంటే అది రివర్స్ లో సీన్ క్రియేట్ అయ్యేటటువంటి పరిస్థితుల దిశగా రాజకీయం నడుస్తుంది అనేటటువంటి వ్యాఖ్యలు కూడా విశ్లేషకుల నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం అభ్యర్థులుగా ఖరారైనటువంటి వాళ్ళందరూ కూడా ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా వాళ్ళు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే మరోవైపు అంతర్గతంగా వేరే పార్టీలకు అంటే వాళ్ళు కూడా రాజకీయ నాయకులే, వాళ్ళకు కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక దూరదృష్టి ఉంటుంది అన్నటువంటి కోణంలో చూసినట్లయితే వాళ్ళ గెలుపు కొరకు ఎంత అయితే కష్టపడుతున్నారో. రైట్ జోషి, థ్యాంక్ యూ.